తండ్రి కుమార పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు. హల్లెలూయా మినిస్ట్రీస్ వారి దేవుని శుభవార్త. కీర్తనలు 133వ అధ్యాయము 1వ వచనం. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరం. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. మనం నివసిస్తున్న ఈ లోకంలో ఎన్నో విభేదాలు, మనస్పర్ధలు ఉండవచ్చు. కానీ దేవుని వాక్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. సహోదరులు అంటే కేవలం ఒక తల్లి బిడ్డలే కాదు గాని తోటి మనుషులందరూ కలిసిమెలిసి ఉండటం దేవుని దృష్టిలో మేలు మరియు మనోహరం. ఈ ఐక్యత ఎందుకు ముఖ్యమంటే, మొదటిగా మేలు. ఇది అహరోను తల మీద పోయబడిన పరిమళ తైలం వంటిది. అంటే ఐక్యత ఉన్న చోట శాంతి అనే సువాసన ఉంటుంది. రెండవదిగా మనోహరం. ఇది హెర్మోను పర్వతం మీద కురిసే మంచు ఎండిపోయిన మొక్కలను జీవాన్ని ఇచ్చినట్లుగా ఐక్యత మన సంబంధాలకు కొత్త జీవాన్ని ఇస్తుంది. మూడవదిగా దేవుని ఆశీర్వాదం. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ దేవుడు తన ఆశీర్వాదాన్ని మరియు నిత్య జీవాన్ని ఆజ్ఞాపిస్తాడు. ఈ రోజు నుంచి మన కుటుంబాల్లో, బంధువుల, స్నేహితుల మధ్య చిన్న చిన్న గొడవలను పక్కన పెట్టి క్రీస్తు ప్రేమతో కలిసి ఉందాం. మనం ఐక్యముగా ఉన్నప్పుడే దేవుని సంపూర్ణ ఆశీర్వాదాలు మనపై దేవుడు కురిపిస్తాడు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.